అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మధు. నీకు నాకు మధ్య ఏదో లింక్ ఉందని మా ఆవిడ డౌట్ పడుతోంది. నన్ను పిచ్చ కొట్టింది తెలుసా? ఎందుకన్నా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు. మీకు నాకు లింక్ ఏంటి? మీ ఆవిడ నన్ను అనుమానించడం ఏంటి? ఏంటి సరే ఇదంతా? అసలు మీ ఆవిడ అలా ఎలా ఆలోచిస్తుందండి? మీ వయసు ఏంటి, మా మధు వయసు ఏంటి? అనుమానానికి వయసుతో పనిలేదు తేజ. దాని డౌటు మామూలు డౌట్ కాదు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మీ ప్రాబ్లం మీరు చూసుకోండి. మీ ఆవిడ నా దాకా వస్తే నేను ఊరుకోను. ఇది కూడా సింధునే చేసుంటుంది. నన్ను టార్చర్ పెట్టడానికి మీ ఆవిడ రత్నాన్ని రెచ్చగొట్టుంటుంది. మధు, కొంపదీసి మీ మావయ్య ఆ డబ్బుతో పారిపోయాడేమో. చచా, మా మావయ్య అలాంటి వాడు కాదు తేజ. ఇది డబ్బు విషయం మధు, ఎవరినంత ఈజీగా నమ్మకూడదు. మారుతీరావు డబ్బుతో జంప్ అయ్యి మనల్ని మోసం చేశాడా? డబ్బు తీసుకురాకపోతే నా పెళ్ళం నన్ను ఆట ఆడుకుంటది. డబ్బులు తీసుకెళ్ళకపోతే నా పెళ్ళం నన్ను చంపేస్తుందిరా బాబోయ్. ఇప్పుడు ఎలారా బాబోయ్? అయ్యో, డబ్బులు పోయారా బాబు. అయ్యో, ఎవడు పోయాడని ఎలా ఏడుస్తున్నావు? ఎవరో కాదు దేవా, నువ్వే డబ్బుతో పారిపోయావని ఏడుస్తున్నాడు. మారుతీరావు వచ్చేసావా? అయితే ఇంక నా డబ్బు సేఫ్. ఎప్పుడు చూడు డబ్బు 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 అంటారేటి? అంతకన్నా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం మనం. మరి ఎవరికి చెప్పకుండా వెళ్తే ఏమనుకుంటారు? డౌట్ రాదా? అసలు ఎక్కడికి వెళ్ళావు మావయ్య? ఆ యష్గాడు హాస్పిటల్లో లేడని దాసుగాడు ఫోన్ చేస్తే ఇక సింధు వాళ్ళ పని అయిపోయిందని ఆశతో వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే మావయ్య, ముందు ఆ యష్ సంగతి వదిలే. సింధు మ్యాటర్ బాగా సీరియస్ అవుతోంది. డబ్బు ఎక్కడున్నా నేను దక్కించుకుంటాను అని నాతో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, మీరు వినట్లేదు. ఆ డబ్బు పంచేసుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోదామని. అవును నిజమే. రేపేదైనా జరగరాంది జరిగితే అందరం ఎటూ కాకుండా పోతాం. కనీసం డబ్బులన్నా పంచుకుంటే మనకొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆలోచిస్తే తేజ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది మావయ్య. డబ్బులు పంచుకుంటేనే మంచిది. లేదంటే ఆ సింధు ప్లాన్ చేసిందంటే ఆ డబ్బు కూడా పోయినట్టే. పైగా ఆరాధ్య కూడా నా గ్రిప్లో నుంచి మెల్లిమెల్లిగా జారుకుంటుందనిపిస్తోంది. నువ్వు కూడా ఏంటి మధ్య వీళ్ళలాగా డబ్బులు పంచుకుందాం అంటావు? ఇప్పుడు డబ్బులు బయటికి తీయడం అన్నది ఎంత రిస్కో మీకెవ్వరికీ అర్థం కావడం లేదు. పైగా మనం కేసులో ఇరుక్కుని ఉన్నాం. పొరపాటున మనం ఆ డబ్బుని టచ్ చేశామన్న విషయం సింధుకు తెలిసిందో మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. ఏదో ప్లాన్ చేసి సింధుని మనం కంట్రోల్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఏం ప్లాన్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు బయటికి తీసుకురావచ్చు? అసలు సింధు మైండ్లో ఏం ప్లాన్ రన్ అవుతుంది? అడిగితే చెప్పదు, నన్నేమో బయటికి వెళ్ళనివ్వదు. ఇప్పుడు ఎలా? ఆరాధ్య, నువ్వు కాలేజ్కి వెళ్ళలేదా?
వెళ్ళలేదు. నాకు వెళ్ళాలనిపిస్తేనే వెళ్తాను. నువ్విలా కాలేజ్ ఎగ్గొట్టి ఇంట్లోనే ఉంటే నీ చదువు ఏమైపోతుందమ్మా? కట్టిన ఫీజంతా వేస్ట్ అవ్వదా? అవ్వనివ్వండి, అది మా డబ్బు. వేస్ట్ అయితే మీకేంటి ప్రాబ్లం? నాకు నచ్చినట్టు నేను చేస్తాను. మధ్యలో మీకేంటి ప్రాబ్లం? ఏంటి ఆరాధ్య, నానమ్మతో ఇలాగైనా మాట్లాడేది? నానమ్మ, ఆ పిచ్చి వరుసలు కలపకండి. బంధాల మీద, బంధువుల మీద నాకు నమ్మకం పోయి చాలా రోజులవుతుంది. అయినా నన్ను అడగడానికి మీకే హక్కుంది? మీలా జనాల్ని మోసం చేసి ఆ డబ్బుతో నేను చదవడం లేదు, తినడం లేదు, బ్రతకడం లేదు. ఆరాధ్య, 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 ఆరాధ్య. ఎందుకు అరుస్తారు? నేనన్న దాంట్లో తప్పేముంది? మీ కొడుకు జనాల్ని మోసం చేసి డబ్బు కాజేశాడనే కదా జైల్లో పెట్టారు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి అనవసరంగా మా అమ్మ మీద నింద వేశారు. అది నిజం కాదా? నిజం కాదా ఆరాధ్య? జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా మధు చెప్పిందే నిజమని అనుకుంటున్నావు. అసలు తప్పు చేసింది మీ అమ్మ. మీ అమ్మే జనాల్ని మోసం చేసి డబ్బంతా దోచుకుంది. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, మేమేదో మోసం చేసిన డబ్బుతో తింటున్నాం, బతుకుతున్నామని. నిజానికి అలా బతుకుతుంది మీ అమ్మే. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. నేను చెప్తే నువ్వు నమ్మవు కదా? అయితే నిజమేంటనేది మీ అమ్మని అడుగు. అదిగో వస్తుంది చూడు, అడుగు. ఏంటారాధ్య? ఈవిడి గారు నీ గురించి ఏదో అంటుంది, అది నిజమేనా? ఈ సింధు మళ్ళీ నాకు ఏదో ఎసురు పెట్టినట్టుంది. చెప్పమ్మా. దేని గురించంది? ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసి జనాల్ని మోసం చేసి ఆ డబ్బు అంతా నువ్వే కాజేసావంట కదా? మనం ఆ మోసం చేసిన డబ్బుతోనే తింటూ బతుకుతున్నామా అమ్మా? ఏంటి మధు, అంతలా కంగారు పడుతున్నావు? ఆరాధ్య అడుగుతుంది కదా, నిజం చెప్పు. చెప్పవే. నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటి బయటికి కక్కు. నేనేం దుర్మార్గురాల్ని కాదమ్మా. నేను ఎవ్వరిని మోసం చేయలేదు, డబ్బు కాజేయలేదు. విన్నారుగా, మా అమ్మ ఏ తప్పు చేయలేదు, చెయ్యదు కూడా. అలాగే అనుకుందాం. ఏ తప్పు చేయనప్పుడు మీ అమ్మని పోలీసులు ఎందుకు తీసుకెళ్ళినట్టు? ఏదో ఎంక్వైరీ కోసమని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్తే నేను తప్పు చేసినట్టా? అవును, మా అమ్మ కరెక్ట్గా చెప్పింది. మీ అమ్మ ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్మితే సరిపోదా ఆరాధ్య? అందరూ నమ్మాలి. అలా నమ్మాలి అంటే మీ అమ్మ తప్పు చేయలేదు అని నువ్వు ప్రూవ్ చేయాలి. చేస్తాను 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 చేస్తాను. మా అమ్మ ఏ తప్పు చేయలేదని కూతురుగా నేనే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. యశ్ చేత కోర్టులో నా పేరు చెప్పించి కేసులో ఇరికించినట్టు ఇప్పుడు ఆరాధ్య దగ్గర కూడా ఇరికిస్తోంది సింధు. సరే ఆరాధ్య, ప్రూవ్ చెయ్యి, చూస్తాను. చేసి చూపిస్తాను. హ్మ్. అమ్మా రామ్మా.
ఆరాధ్య, ఏంటమ్మా ఇది? వాళ్ళని అలా అంటున్నారేంటి? నాకు నీ మీద ఎలాంటి అనుమానం లేదు, కానీ ఈ మధ్య నువ్వు సరిగ్గా ఇంట్లో కానీ నాతో కానీ ఉండడం లేదు. ఎప్పుడు వెళ్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఎప్పుడు ఇంటికి వస్తున్నావో నాకు అస్సలు తెలియడం లేదు. అసలు బయట నువ్వేం చేస్తున్నావమ్మా? నిజంగా ప్రాజెక్టులో జరిగిన ఫ్రాడ్కి నీకు ఏ సంబంధం లేకపోతే మనం బ్రతకడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సింధు, ఏంటసలు ఇదంతా? ఆరాధ్యని మార్చుకుందామన్నావు, ఇప్పుడేంటి ఆరాధ్యతో ఇలా మాట్లాడుతున్నావు? ఇలా అయితే ఆరాధ్యని మనం మార్చుకోగలమా అసలా? ఇలా అయితేనే ఆరాధ్యలో మార్పు మొదలవుతుందత్తయ్య. మధు గురించి నిజం తెలుసుకుంటుంది. ఆటోమేటిక్గా ఆరాధ్య మధుకి దూరమై మనకి దగ్గరవుతుంది. ప్రూవ్ చేస్తానందిగా. ఇక ఆరాధ్య మధుని వదిలిపెట్టదు. ఏం జరుగుతుందో మీరే చూస్తారుగా. నువ్వు రోజంతా నాతో కూడా టైం గడపడం లేదు. ఎప్పుడు ఏదో టెన్షన్లో ఉంటావు, వస్తుంటావు పోతుంటావు. ఏంటమ్మా ఇదంతా? నీ కూతురిగా నాకు వీటన్నిటికీ సమాధానం కావాలి, చెప్పమ్మా. అమ్మో, ఆరాధ్యకి నా మీద అనుమానం స్టార్ట్ అయినట్టుంది. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి, లేదంటే ఆరాధ్య నన్ను నమ్మదు, నా మాట వినదు. మాట్లాడవేంటమ్మా? ఏంటారాధ్య, నీకోసం ఎంతో త్యాగం చేసిన ఈ అమ్మని ఇలా అనుమానిస్తున్నావా? లేదమ్మా, నాది అనుమానం కాదు, నిజం తెలుసుకోవాలన్న ఆతృత, అంతే. సరే ఆరాధ్య, నువ్వే చెప్పు. నేను ఎలా ఉంటే నీకు నా మీద అనుమానం రాకుండా ఉంటుంది? నేను ఏం చేస్తే నువ్వు నన్ను నమ్ముతావు? ఆరాధ్యకి మధు మీద అనుమానం మొదలైంది. నాకు నిజాలు కావాలి. నువ్వనుకున్నట్టు వాళ్ళు చెప్పినట్టు నేను ఏ తప్పు చేయలేదమ్మా. మీ బాబాయిని కేసు నుంచి తప్పించటానికి మీ పిన్ని కోర్టులో నా పేరు చెప్పించింది. నన్ను నీ నుంచి దూరం చేయాలని ఆ సింధు నీతో అలా మాట్లాడింది. నీ మైండ్ మనసు చెడగొట్టి మన మధ్య గొడవలు పెట్టి మళ్ళీ నిన్ను అనాథలా ఒంటరిని చేయాలని చూస్తోంది. అనవసరంగా నన్ను కేసులో ఇరికించారు. నేను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవటానికే నేను తిండి తిప్పలు కూడా మానేసి పగలు రాత్రి అని తేడా కూడా లేకుండా నా కూతురితో గడపాలని మనసులో ఉన్నా అంత టైం లేక పిచ్చి దానిలో తిరుగుతున్నాను. రాక్షసి, ఏం యాక్టింగ్ చేస్తున్నావే? ఛ, నువ్వు ఎంత కవర్ చేసినా నిజం నిప్పులాంటిదే, బయటపడుతుంది. సరే అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక నువ్వు నన్ను వదిలి ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వే తప్పు చేయనప్పుడు ఎందుకు భయం? నిజం న్యాయం ఎవరి పక్కనున్నాయనేది కోర్టు చూసుకుంటుంది. నువ్వే తప్పు చేయలేదని, అది ప్రూవ్ చేస్తానని ఆవిడతో ఛాలెంజ్ చేశాను. నువ్వు మాత్రం నాకు చెప్పకుండా
ఎక్కడికి వెళ్ళకు. అమ్మా, నువ్వు ఈ ప్రాజెక్టులో జరిగిన ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయ్యావని తెలిస్తే మాత్రం నా మనసు విరిగిపోతుంది. ఇంకా జీవితంలో నిన్ను అమ్మ అని పిలవడం జరగదు. అసలు నీ మొహం కూడా చూడడం జరగదు. గుర్తుపెట్టుకో. సింధు, ఆరాధ్యని రెచ్చగొట్టి పెద్ద ప్లాన్ వేసావే. నా గురించి నిజం తెలిస్తే ఆరాధ్య నాకు దూరం అవుతుందనే కదా ఇలా చేశావు. ఆరాధ్య నా గ్రిప్లో నుంచి జారిపోకుండా ఏదో ఒకటి చేయాలి. ఉచ్చులో ఇరుక్కున్నావు మధు. ఇక నువ్వు తప్పించుకోలేవు. ఆరాధ్య ముందు అమ్మగా నువ్వేసిన ఉచ్చు తొలగిపోయే రోజు దగ్గరలోనే ఉంది. అత్తయ్య, మీకొక విషయం చెప్పాలి. ఏంటి సింధు అంత ఆనందంగా ఉన్నావు? ముందు మీ నోరు తీపి చేయాలత్తయ్య. ఇంట్లో స్వీట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటికిప్పుడు ఇంట్లో స్వీట్స్ అంటే ఎలా ఉంటాయమ్మా? పర్లేదులే, ముందు ఆ విషయం ఏంటో చెప్పసలా. సరే, ఒక్క నిమిషం ఉండండి అత్తయ్య. ఇంట్లో పంచదార ఉంది కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. సింధు, అత్తయ్య, ఏది నోరు తెరవండి. ఏంటిదంతా? నోరు తెరవండి అత్తయ్య. అమ్మా సింధు, ఏంటమ్మా మీ అత్తయ్య నోరు తీపి చేస్తున్నావు? ఏంటి విషయం? చెప్తాను మావయ్య, మీరు కూడా నోరు తెరవండి. అత్తయ్య, మావయ్య, మన ఆరాధ్య మారడం ఖాయం. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావమ్మా? ఆరాధ్యకి మధు మీద డౌట్ స్టార్ట్ అయింది. రేపో మాపో మధు గురించి నిజాలు తెలుసుకుంటుంది. నా అక్క కూతురు మళ్ళీ ఈ పిన్నికి దగ్గరవుతుంది. ఆ మధుని మన ఆరాధ్య ద్వారానే దెబ్బ కొట్టాలి. ఆరాధ్యని అడ్డం పెట్టుకుని అది మనతో ఆడుకుంది కదా, రివర్స్లో అదే ఆరాధ్యని ఆయుధంగా చేసుకుని దాన్ని మనం ఆడుకోవాలి. దాని కళ్ళని దాని వేళ్లతోనే పొడవాలి. ఎలా అయినా ఆరాధ్యకి అనుమానం పెరిగేలా చేసి దానికి బుద్ధి వచ్చేలా చేయాలి. ఏ ఒక్క అవకాశం కూడా మనం వదులుకోకూడదు. ఆరాధ్య మనకి దగ్గర అవ్వడం, ఆ మధుని ఇంటి పెద్ద కోడలుగా మార్చడం రెండూ జరిగిపోతాయి. అమ్మా సింధు, నువ్వు చెప్తుందంతా బానే ఉంది, కానీ ఇన్ని ఘోరాలు చేసిన మధుని ఈ ఇంటి పెద్ద కోడలిగా తీర్చిదిద్దుతాను అంటున్నావు చూడు. నీది ఎంత మంచి మనసమ్మా. మన చిన్న కోడలి మంచి మనసుని ఆ పాపిష్టిది అర్థం చేసుకోవడం లేదు చంద్ర. అర్థం చేసుకుని మారితే మధుకి మంచిది.
కాదు కూడదు అంటే దాన్ని ఏం చెయ్యాలో దాన్ని ఎలా శిక్షించాలో నాకు తెలుసు. అత్తయ్య, నేను యష్ దగ్గరికి వెళ్తాను. వాడి కోసం టిఫిన్స్ చేశాను, కట్టిస్తాను, తీసుకెళ్ళు. వాడికి కడుపు నిండా పెట్టమ్మా. అలాగే అత్తయ్య. యష్ ఎక్కడికి వెళ్ళాడు? కొంప తీసి ఇంటికి వెళ్ళాడా ఏంటి? యష్, నువ్విక్కడే ఉన్నావా? బెడ్ మీద నువ్వు లేకపోయేసరికి నేనెంత భయపడ్డానో తెలుసా? నాకు భయం వేసింది సింధు. భయమా? దేనికి? రాత్రంతా నువ్వు నా పక్కన లేవు కదా, అందుకు. కాస్త ప్రైవసీ దొరికితే చాలు, సార్ గారు అల్లుకుపోతారు. అత్తయ్య గారు తమరికిష్టమైన టిఫిన్స్ కట్టిచ్చారు, తిందురు గాని రండి. రండి. మధు, బయటిరా. మీరేంటి ఇలా వచ్చారు? నీకింక ఎవరు దొరకలేదా? నా మొగుడే దొరికాడా? నా మొగుడు ఏం చేద్దామనుకుంటున్నావు? వివరంగా అర్థమయ్యేటి చెప్పండి. నీ కోడలు మధు బయట ఎంతమంది కాపురాలు కూలుస్తుందో నీకేం తెలుసమ్మా? మీరు ఇలా ఇంటికి వచ్చి గొడవ చేస్తే ఆ డబ్బులు మీకు ఇవ్వటం కుదరదు. ఆవిడతో డబ్బు గురించి మాట్లాడుతున్నావంటే ప్రాజెక్టులో జరిగిన ఫ్రాడ్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావా ఏంటి?